నేను సపోర్ట్ చేసే బ్యాచ్? నేను ఎవరి బ్యాచ్లో లేను, నిజాం వైపు ఉంటాను. ఓకే, నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే కన్సిడర్ చేయండి. ప్రేక్షకులు కూడా చూసిన వాళ్ళు మీ టీవీ ద్వారా నిజం అనుకుంటే వాళ్ళు అప్రిషియేట్ చేయండి. సో ఈ రిపోర్ట్లో ఈటల రాజేందర్ పేరు ఉన్నది. ఈటల రాజేందర్ పేరు పెట్టడం ఎందుకు పెట్టిరంటే ఆనాడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి. సో ఇది సహేతుకమైన, సమంజసమైన, ఎట్లా అనిపిస్తున్నది మీకు? ఇప్పుడు మీ దగ్గరే నేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక వీడియోలు చేశాను. మీ తొలివేలు నుంచే చేసిన నేను, మీరే తీసుకున్నారు. కాళేశ్వరంలో ఉన్న లోటుపాట్లు ఏంది, కాళేశ్వరం యొక్క టార్గెట్ ఏంది, అచీవ్మెంట్ అయిందా కాలేదా, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంది, చాలా చేసినాం మనం ఇప్పటికి. సరే, నేను మళ్ళీ అవన్నీ చెప్పాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ గవర్నమెంట్ రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద మేము విచారణ చేస్తాం. 2023లో అక్టోబర్లో అనుకుంటా బహుశా నేను 2 మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్స్ కుంగిపోవడం, ఆ కుంగిపోయిన వాటి మీదకి వెళ్ళి వాళ్ళు అప్పుడు వెంటనే రిపేర్ చేస్తే వాళ్ళు చేయలేదు. వెంటనే ఈ గవర్నమెంట్ రావడం జరిగింది. దాని మీద వీళ్ళు ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఇదంతా నడుస్తున్నది. యాక్చువల్ నేను ఏమంటున్నా అంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో నేను ప్రాజెక్టుని ఎప్పుడు వ్యతిరేకించిన, ప్రాజెక్టులో జరిగిన అవకతవకల మీద కానీ, ప్రాజెక్టు డిజైన్ మీద కానీ, ప్రాజెక్టులో జరిగే లోపాల మీద మాట్లాడినాం. ఇప్పుడు కూడా అవే మాట్లాడుతున్నాం. టోటల్ ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టును కూడా మనం వ్యతిరేకిస్తలేం. నీళ్ళు అవసరమే, ప్రాజెక్ట్ అవసరమే, కానీ ప్రాజెక్టు యొక్క సాధ్యాసాధ్యాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నేను ఏమంటున్నా అంటే, ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు మీరు చెప్పిండ్రు. అప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది, మేము కూడా మాట్లాడినాం దాని మీద, లోపాల మీద. మరి మీరు ఆ లోపాలన్నీ బయటకు తీసి పాలు నీళ్ళు చేసి తప్పనిసరి ఎవరు దాంట్లో తప్పు చేస్తే వారిని మనం చట్టం ముందు నిలబెడదామని చెప్పారు. ఓకే, దాంట్లో ఎవరికి కూడా, నాకు కూడా అభ్యంతరం లేదు, వాళ్ళకు కూడా అభ్యంతరం లేదు. కానీ మీరు చేసిన పని ఏంది? ఇప్పుడు మీరు కాళేశ్వరం అంటే, నేను అదే రాజేందర్ గారి విషయానికి వచ్చే ముందు జస్ట్ ముందు విషయం చెప్పాలి కాబట్టి, కాళేశ్వరం మీద మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత అది విచారణ జరుగుతున్న క్రమంలో ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆపి మళ్ళీ 2 నెలలు పెంచినాక ఈ 3 రాజకీయ నాయకులను పిలిచిండ్రు, కేసీఆర్ను, హరీష్ రావును, రాజేందర్ గారు. సరే, ఓకే, తప్పలేదు. మీరు ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ ఏదైనా వచ్చి తీసుకున్నారు, అయిపోయింది. కానీ నేనేమంటున్నా అంటే, మీకు రిపోర్ట్ మొత్తం వచ్చింది కదా. రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు 48 అవర్స్ కూడా కాలేదు, 36 అవర్స్నే ఒక టెక్నికల్ సైడ్ లేని వాళ్ళను 3 ఐఏఎస్ ఆఫీసర్లు అనుకుంటా, వాళ్ళు 3 ఐఏఎస్ కదా, 2 అయితే ఐఏఎస్ నాకు తెలుసు, వేసి 36 అవర్స్నే ఒక 60 పేజీల రిపోర్ట్ తీసుకుని 665 మీరు ప్రెజెంటేషన్ చేసిండ్రు. అయితే నేనేమంటాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ చేసిండ్రు. ఓకే, డన్. ప్రెజెంటేషన్ చేసిన తర్వాత నేనేమన్నా, అందులో ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడినప్పుడు రాజేందర్ గారి పేరు తీసుకోలేదు. ఈ ప్రెజెంటేషన్ చేసిన క్రమంలో అందులో కూడా వాళ్ళు ఏం చెప్పిందంటే, రాజేందర్ గారి యొక్క బాధ్యత గురించి చెప్పకుండా ఆయనే ప్రేక్షక పాత్ర వహించడం అనే సెన్సెట్ స్ట్రాటజీ చెప్పారు. ఆర్థిక శాఖ నుంచి ప్రేక్షక పాత్ర వహించిండు అన్నారు కదా, నిశ్శబ్ద పదం వాడిరు కదా. ఈయన వాడిండు, ఎవరు వాడిండ్రు? మన ఏది మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ నేను నోట్ చేసిన, ఈటల ఇగ్నోర్ డోంట్ వాంట్ హ్యాపెన్ అన్నారు. ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి ఇగ్నోర్ చేసిండు. డోంట్ వాంట్ హ్యాపెన్ అంటే ఏది జరిగినా నాకు సంబంధం లేదన్నట్టు వివరించిండు అనేది అందులో ఉన్నది అని ఏది ఇరిగేషన్ మినిస్టర్ మొన్న ప్రెజెంటేషన్ రోజు మాట్లాడాడు. మీకు కూడా లైవ్ లో ఉంటుంది, అది మాట్లాడాడు. నేనేమంటానంటే, మీరు రాజేందర్ గారిని ఎప్పుడైతే ఫీల్డ్లో పట్టుకొచ్చిండో టోటల్ జ్యుడిషియల్ ఎంక్వైరీనే వీక్ చేసింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నేను కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లైన్ తీసుకోండి, ఎవరన్నా తీసుకోండి, ఒక ఆర్థిక మంత్రిగా బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ అనేది తయారు చేస్తారు. తయారు చేసినాక క్యాబినెట్ అప్రూవల్ అవుతాయి. క్యాబినెట్ అప్రూవల్ అయినాక వివిధ శాఖలకు అలాట్మెంట్స్ ఉంటుంది. అలాట్మెంట్స్ అయిన తర్వాత ఏ శాఖ ఆ శాఖ పోతుంది, బడ్జెట్ అసెంబ్లీలో పెడతారు, వీళ్ళు చదువుతారు, అక్కడికి వీళ్ళ పాత్ర అయిపోతుంది, ఆర్థిక మంత్రి పాత్ర అయిపోతుంది. ఎక్కడ కూడా నాకు ఆయనకు సంబంధం ఉండదు. నేను ఈ ఆర్థిక మంత్రి చెప్తాను, జనరల్గా చెప్తున్నా. అయిన తర్వాత ఏదన్నా ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళంతా ఉంటారు. అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. ఈయన కూడా అఫిడవిట్ ఇచ్చిండు, పోయి ఎవరు రామకృష్ణరావు కూడా అఫిడవిట్ ఇచ్చిండు, మాకు సంబంధం లేదని ఇచ్చిండు. రాజేందర్ గారిని పిలిచినప్పుడు కూడా మాకు అసలు ఇరిగేషన్ శాఖ సంబంధం లేదు, ఇరిగేషన్ శాఖ నుంచి ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఇరిగేషన్ శాఖదే ఉంటుంది, మాకు సంబంధం లేదని చెప్పిండు. ఆర్థిక శాఖకు సంబంధం లేదు. మేము ఎక్కడ కూడా దానికి ఒక పెన్నుతో ఒక సంతకం పెట్టింది లేదు, ఒక బిల్లు శాంక్షన్ చేసింది లేదు, నిధులు శాంక్షన్ చేసింది లేదు. బిల్లు ఈయనెత్తునే వెళ్ళాలి కదా అన్నది వాళ్ళదేమో కాదు. ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, వాళ్ళని అడగండి. ఇప్పుడు వాళ్ళు కూడా నిన్న 3 సీఎంను ఆర్థిక మంత్రి ప్రెజెంటేషన్ చేసినప్పుడు కూడా రాజేందర్ గారి పాత్రను గురించి ఎక్కువ మాట్లాడకుండా ఇగ్నోర్ చేసిండు అనే మాట్లాడిండు. ఇగ్నోర్ అంటే పట్టించుకోలేదని. కానీ అందులో ఎక్కడ కూడా ఈయన సిగ్నేచర్ ఉండదు,
ఈయనకు సంబంధం ఉండేది, ఈ శాఖకు సంబంధం ఉండేది. అంటే పట్టించుకోకపోవడం కూడా నేరమే అంటున్నారేమో. పట్టించుకోకపోవడం అంటే నీకు ఆయన ఎందుకు పోయి ఇన్వాల్వ్ అవుతాడు వాళ్ళ శాఖలో? ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో పోయి ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? ఇది రాజకీయ కోణం నుంచి ఈయన ఎదుగుతున్నాడు కాబట్టి, హైడ్రాన్ ప్రశ్నించిండు కాబట్టి, నీ మూసీని ప్రశ్నించిండు కాబట్టి, రేపు ఒక బీసీలలో ఎదుగుతున్న వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి స్థాయిలో ఎదుగుతున్న వ్యక్తి కాబట్టి, పేరు వస్తున్నది కాబట్టి ఎట్లా ఆయనను వ్యక్తిగత హననం చేయాలనే దృష్టితోని వాళ్ళ రేవంత్ రెడ్డి చేసిన కుట్ర తప్ప ఏం లేదు ఇది. కాబట్టి దాంతో ఆయన యొక్క వ్యక్తిగతంగా హననం చేయాలనే తప్ప నువ్వు రేపు ఆయనను న్యాయ విచారణలో నిలబడుతుందా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చినావో నువ్వు 99 నిజాలుండి ఒక అబద్ధాన్ని రాజేందర్ గారిని ఒక అబద్ధం కింద నువ్వు యాడ్ చేసినప్పుడు ఇది అబద్ధం అయినప్పుడు మొత్తం వీక్ అవుతుంది కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే యాక్చువల్ నువ్వు ఆ మొత్తంలో ఆయనను పిలిచినప్పుడు మాకు సంబంధం లేదని చెప్పిండు, రికార్డ్ అయింది, అది మాకు ఆర్థిక శాఖ సంబంధం లేదన్నది. ఇదే ప్రభుత్వం ఇదే మొన్న ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిండు 84,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా మేము అప్పు తెచ్చి పెట్టిండ్రు అని చెప్పిండు. 84,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కార్పొరేషన్కు రాజేంద్ర గారికి ఒక 1% కాదు కదా 0.1% కూడా సంబంధం ఉంటుంది. అప్పు తెచ్చేది ప్రభుత్వం, ఇచ్చేది ఫైనాన్షియల్ సంస్థలు, దానికి సంతకాలు పెట్టేదంతా కూడా అధికారులు. ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ఇరిగేషన్ శాఖ పోతుంది, ఇరిగేషన్ శాఖ నుంచి కార్పొరేషన్ నుంచి అది నిర్వహించారు. అది నేను హరీష్ రావు గారు కూడా చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు. మరి అన్నప్పుడు మీరు రాజేంద్ర గారిని తీసుకొచ్చింది పెట్టింది ఇది వ్యక్తిగతమైన కక్షతో కాకపోతే ఏందో నాకు చెప్పండి. కాబట్టి అది కూడా ఈవెన్ కాంగ్రెస్ లో కూడా ఈయన యాడ్ చేయడం మిగతా మంత్రులకు ఇష్టం లేదు. ఒక రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ తో చేసింది. ఓన్లీ రేవంత్ రెడ్డి. ఎందుకంటే నా గవర్నమెంట్ అగేనిస్ట్ గా మాట్లాడుతున్నాడు, నేను చేసే పనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడొక ఇరికేయాలి. ఎవరికి పేర్లు పడితే వాళ్ళ పేర్లు పెట్టొచ్చు, అట్లా పెట్టలేగా. పెడితే పోతుంది అది. ఇప్పుడు పెట్టలేదంటే రేపు పోతుంది అది. అంటే ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం దొరికిందని భావించడానికి 100% రాజేందర్ గారు ఆ ప్రాజెక్ట్ లో ఆయన పార్టిసిపేషన్ కానీ అవకతవకలలో ఆయన ఇన్వాల్వ్మెంట్ కాదు ఉన్నదని ఎక్కడ కూడా ఈయన భవిష్యత్తులో ఈయన ప్రూఫ్ చేయలేడు. ఎక్కడ కూడా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఆయన ఉండదు. ఇది సత్యం, నేను చెప్పడం కాదు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ని అడగండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అడగండి. అదే ఇప్పుడున్న వాళ్ళ చీఫ్ సెక్రటరీ పోయి అప్డేట్ ఇచ్చింది మాకు సంబంధం లేదని. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టుకున్న చీఫ్ సెక్రటరీ కదా అప్పుడు ఫైనాన్షియల్ సెక్రటరీ, అడగండి. ఇప్పుడు ఆయన అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తున్న క్రమంలో కాంట్రాక్టర్లకు డబ్బులు వీళ్ళు రిలీజ్ చేయరు, అలొకేషన్స్ ఉంటాయి బడ్జెట్ లో. ఇప్పుడు మీరు చదవరా బడ్జెట్ 10,000 కోట్లు 5,000 కోట్లు అలొకేషన్ ఉంటుంది. అలొకేషన్ ఫైనాన్స్ డిపో ముందు అనుకున్న దాన్ని బడ్జెట్ దాన్ని అలొకేషన్స్ అయిపోతాయి. అలొకేషన్స్ కూడా అధికారులు పెడతారు, మంత్రి పెట్టాడు. మంత్రి ఎక్కడ సంతకం పెట్టాడు వీళ్ళకి తెలియదు. మంత్రి పాలసీ ఇష్యూస్ మీద పెడతారు కానీ ఎగ్జిక్యూషన్ మీద పెట్టారు, ఇది వారికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు నేనేమంటాను, మీరు దొంగ అన్నప్పుడు రేపు ప్రూఫ్ కాకపోవచ్చు కానీ అప్పటిదాకా దొంగ అనేది ప్రచారం అవుతుంది కదా, ఇది వాళ్ళ తెలివి అన్నట్టు. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ లైఫ్ చూసినప్పుడు ఆయన మెదిలే విధానం కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన ప్రజలు చేసే సేవ కానీ, ప్రజా సమస్యల మీద పోరాటం కానీ, ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? నువ్వు ఆయన తీసుకొచ్చి ఏం చేస్తావు? దీనివల్ల ఇప్పుడు నీ యొక్క మొత్తం జ్యుడిషియల్ ఎంక్వైరీ వీక్ అవుతుందని అంటున్నా. ఓకే, ఇదైంది. నువ్వు కాంట్రాక్టులు ఎందుకు విడిచిపెట్టినావు? నీ ఇరిగేషన్ మినిస్టరో 3 బ్యారేల వరకు అంటాడు, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు మొత్తం టోటల్ చేయాలన్నారు. ఇప్పుడు టోటల్ పోయింది. మరి ఆ రోజు పంపులు పోయినాయి కదా, 1 year బ్యాకే కదా, మేడిగడ్డ కుంగడానికి పంపులు పోయినాయి కదా, ప్యానెల్ బోర్డులు పోయినాయి కదా, ట్రాన్స్ఫారాలు పోయినాయి కదా, లెవెల్స్ లేవని చెప్పింది కదా. మరి మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు నీ అనుకున్నాడు కదా, మరి చేసింది ఆయనే కదా. రిజర్వాయర్ లీక్ అయినాయి కదా, ఆయన మెగా కృష్ణారెడ్డి కదా. పైప్ లైన్లు ఆయన వేసిండు కదా, అవి లీక్ అయినా. మరి ఎందుకు నీ అనుకున్నాడు, మరి అది ఎందుకు తీసుకోలేదు? అది ఎవరు తీసుకోరు. ఇప్పుడు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగత అభిప్రాయం ఇది మెగా కృష్ణారెడ్డి గురించి. భారతీయ జనతా పార్టీ కూడా అడగదు. మెగా కృష్ణారెడ్డి అయినా ఎల్ఎన్టీ అయినా ఎవడెవడు 1,000 కోట్లు దొబ్బివాడు పోయి ఇంట్లో అంటే సార్ మీ పార్టీ పాలసీ కూడా కాదు. నేను వేణుగోపాల్ రెడ్డిగా మాట్లాడుతున్నా. నువ్వు మేడిగడ్డలో 3 బ్యారేలు కుంగెత్తందుకునంట టెక్నికల్ ఇంజనీర్లు బాధ్యులు కావచ్చు, కట్టిన కాంట్రాక్టర్లు బాధ్యులు కాదా? ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన కాంట్రాక్టర్లు బాధ్యులు కాదా? వాళ్ళ నుంచి రికవర్ పెట్టరా? వాళ్ళతో రిపేర్ చేయించరా? వాళ్ళు వచ్చి నీ ఎన్నుకుంటే వాళ్ళు దొరలు అయిపోయింది అయ్యాల. నేను వాళ్ళు ఉన్నప్పుడు కూడా అదే అన్నా. ఇప్పుడు వాళ్ళని సమర్థించడం కదా, అప్పుడు వాళ్ళదే కాంట్రాక్టర్తో చేసింది, నువ్వు అదే కాంట్రాక్టర్తో నేను కేసుకొని చేస్తున్నావు. మరి ఇలా దొంగేవాడు అంటే మీరు అధికారులు టెక్నికల్ సంతకం పెడతారో బదనాం చేస్తున్నారు, రాజకీయంగా ఆ నాయకులు ఈ నాయకులు విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు రాజేంద్ర గారి ప్రాజెక్టులోనే సంబంధం లేని రాజేంద్ర గారిని తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టినంటేనే మీ జ్యుడిషియల్ ఎంక్వైరీ పొలిటికల్ అయింది. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, పొలిటికల్ ఎంక్వైరీ అని అన్నాను నేను. ఇప్పుడు నేను కాళేశ్వరం సపోర్ట్ చేస్తాను. హరీష్ రావు ఒక ప్రెజెంటేషన్ అండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రెజెంటేషన్. మీ ప్రెజెంటేషన్ ఏంది? ఇద్దరు ఎవరు సమర్థిస్తున్నారు? ఇప్పుడు హరీష్ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. నేను నా ప్రెజెంటేషన్ ఏమంటానో తెలుసా? ప్రాజెక్ట్ కట్టడానికి వ్యతిరేకించిన ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకల గురించి ఖచ్చితంగా హరీష్ వాదనని మీరు ఏకీభవిస్తున్నారా?
హరీష్ అంటుండే మీలాగానే ఆయన కూడా పొలిటికల్ ఎంక్వైరీ ఇది కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ అన్నాడు కదా. ఇప్పుడు హరీష్ ని సపోర్ట్ చేస్తలేను. హరీష్ ఇవాళ కొత్తగా ఏం చెప్తలేడు. హరీష్ రావు ఇవాళ ఆయన కొన్ని ప్రాజెక్టులు కట్టిండు కదా, పోలవరం కట్టిండు కూలిపోలేదా, అంతకుముందు ఇంకెక్కడో కట్టిండు కూలిపోలేదా, జ్యుడిషియల్ ఎంక్వైరీలు అన్ని ఫెయిల్ కాలేదా, అవన్నీ మాట్లాడాడు. అవన్నీ సమర్థించుకుంటే అందుకు మాట్లాడినాయి. కానీ కూలిపోయి క్వాలిటీ లేకుండా పోయినాయి వాస్తవా కాదా అనేది హరీష్ రావు జవాబు చెప్పాల్సిందే. దానికి జవాబు చెప్పలే ఆయన. ఇప్పుడు నీకు మేడిగడ్డ దగ్గర కుంగిపోయిన దానికి జవాబు చెప్పాల్సిందే. ఒక ఇరిగేషన్ మినిస్టర్గా మేము తొందరగా కట్టి, మీరు కూడా మీ సెంట్రల్ కూడా రిపోర్ట్ ఇచ్చింది కదండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇచ్చింది కదా. నేనేమంటున్నా అంటే సెంట్రల్ 11 పర్మిషన్లు ఇచ్చిందని ఆయన చెప్పిండు. సెంట్రల్ పర్మిషన్ ఇస్తుంది, ఏ ప్రాజెక్ట్ కట్టినా ఇస్తుంది, ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఇస్తారు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటే నేను మున్సిపాలిటీ, నేను మీకు పర్మిషన్ ఇస్తా అంటే పర్మిషన్ ఇస్తే నువ్వు కన్స్ట్రక్షన్ తప్పు కట్టు అన్నట్ట, నిబంధనలు ఉల్లంఘించు అన్నట్ట. నీకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ డిజైన్ రాష్ట్రాంది, ఇది రాష్ట్ర ప్రాజెక్ట్, డిజైన్ రాష్ట్రాందే, దాని ప్లానింగ్ రాష్ట్రాందే, దాని ఎగ్జిక్యూషన్ రాష్ట్రాందే, దాని కన్స్ట్రక్షన్ రాష్ట్రాందే, దాని ఫైనాన్స్ రాష్ట్రాందే. అనుమతులన్నీ కేంద్రానివే కదా. కొన్ని అనుమతులు అన్ని కాదు, కొన్ని అంటే హైడ్రాలజీ ఆడ నీటి లభ్యత ఉందా లేదా అనేది ఒకటి. రెండోది మెయిన్ పర్యావరణం సంబంధించినవి, ఇంకా కొన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి దాదాపు 60-70 వేల కోట్ల అప్పు మీరు ఇచ్చారు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమి ఇయ్యలేదు, ఫైనాన్స్ సంస్థలు ఇచ్చినాయి. ఫైనాన్స్ సంస్థలు ఇచ్చినప్పుడు ఫైనాన్స్ సంస్థలు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కౌంటర్ గ్యారెంటీ తీసుకొని ఇస్తాయి, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇయ్యలేదు. ఇప్పుడు కేంద్రం ఇక్కడ కానీ దేశవ్యాప్తంగా పర్మిషన్స్ ఇస్తుంది, కానీ నువ్వు తప్పు కట్టవని ఇయ్యది. ఒక ఇల్లు కట్టుకుంటే ఒక మున్సిపాలిటీ పర్మిషన్ తప్పు కట్టవని ఇయ్యది, దాని నిబంధన ప్రకారం ఇస్తుంది. ఇయ్యాలి, ఇవ్వకుండా నువ్వు కట్టినాక ఇయ్యలే, కట్టుకోమని కట్టక ముందు ఇచ్చిన పర్మిషన్లు అవి 11% ఇంట్రెస్ట్ సార్. వీళ్ళు లోన్ రీస్ట్రక్చరా ఏమంటారు దాన్ని, రీస్ట్రక్చరా మళ్ళీ పునరుద్ధరించండి చెప్తా వినండి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించండి అని వెళ్తే నిన్న రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే కుదరదని చెప్పారు. నేను కూడా చెప్తాను, మొన్న కూడా చెప్పింది కేంద్రం. ఏం చెప్పిందంటే నువ్వు ఆయా రాష్ట్రాలు ఇంతకుముందే మా ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పింది, మీరు హైడల్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఇయ్యేది, అప్రూవల్ ఇయ్యేది. అంటే అప్రూవల్ అంటే వాళ్ళు కట్టరు, కేంద్రం కట్టదు. నీకు గ్రావిటీ ప్రాజెక్టులు ఉంటే చేస్తారు. ఆ గ్రావిటీ ప్రాజెక్టులు కూడా పోలవరం వచ్చినాక ఇంకా ఏ ప్రాజెక్టులు మేము కట్టా, మీరు సొంతంగా కట్టుకోండి అనేది వాళ్ళు నిధులు ఇస్తున్నారు. కొన్ని ఏదో రకంగా చిన్న ప్రాజెక్టులకు ఇస్తున్నారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే కేంద్రం ఇచ్చిన అనుమతులతో మేము కట్టినామని కేంద్రాన్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టినా కూడా కేంద్రం అనేది ఇయ్యక తప్పదు, ఇస్తుంది. కానీ మీరు తప్పు కట్టమని ఇచ్చినట్టుగా ఇల్లు కట్టుకోమంటే ఇల్లు కట్టినాక ఇయ్యేది ప్రాజెక్టు పర్మిషన్. ఇల్లు కట్టుకోక ముందు కట్టుకోమని అనుమతి ఇస్తుంది. కానీ కట్టినప్పుడు నువ్వు నాణ్యత లేకుండా కడితే అది నీది బాధ్యత. ఇవాళ నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దాని నాణ్యత లోపాలు కానీ దాంట్లో జరిగిన అవకతవకలకు గత ప్రభుత్వం బాధ్యులే, దాంట్లో నో కాంప్రమైజ్. కానీ ఇప్పటి ప్రభుత్వం దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతలలో తను కూడా రాజకీయాలు చేస్తున్నది. ఇవాళ నువ్వు మొన్ననే ఏమన్నావు, తెల్లారే నేను సిఐడి ఎంక్వైరీ పెడతా అన్నావు, ఇవాళ మళ్ళీ అసెంబ్లీ తీసుకుపోతున్నావు. అంటే నీ లోకల్ బాడీ ఎన్నికలేదాకా దీన్ని నడిపిస్తావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, నేను అడుగుతాను, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది దాదాపు. మీరు ఇంజనీర్లను ఎస్కేప్ చేస్తారు. అదేవిధంగా మీరు కొంత రాజేందర్ గారిని తీసుకొచ్చి దాంట్లో ఉన్న ఆర్థిక సంబంధించిన ఆఫీసర్లను మీరు పక్క పెడతారు. అంటే మీరు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకున్నందుకు దీన్ని ఉపయోగించుకోవడమే తప్ప నిజంగా ప్రాజెక్టు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్టు పనికొత్తది రాదా? ఇప్పుడు గవర్నమెంట్ తేల్చాలి కదా. ఇప్పుడు అప్పుడు అనుమతులు లేవు, క్యాబినెట్ అనుమతి లేదని వీళ్ళు అన్నారు. క్యాబినెట్ అనుమతి ఉన్నదని నిన్న చూపించండి ఆయన. మరి ఇప్పుడు దీంట్లో ఎవరు నువ్వు చెప్పేది కాదు కదా, ఇది కోర్టు పోతే తేలుతుంది ఆ అనుమతి కరెక్టా కాదా అని వాళ్ళు చట్టం అనేది వాళ్ళు చెప్తారు. అవునా కదా? ఇప్పుడు రాజేందర్ పొలిటికల్ గా ఏమైనా డ్యామేజ్ అయ్యింది రాబోయే రోజుల్లో? దీన్ని ముందు పెట్టి ఆయన్ని కార్నర్ ఆయనను ఒక్క గింత చిన్న వెంట్రుగా మనం కూడా వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకు చేయలేరంటే న్యాయపరంగా నిలిచేది కాదు, వాస్తవంగా నైతికంగా కూడా నిలిచేది కాదు. అది జస్ట్ పొలిటికల్ ఆయనను పొలిటికల్ గా పెట్టి ఆయనను పర్సనల్ గా డ్యామేజ్ చేస్తానని చేసినది ప్రజలకి వెళ్ళిపోయింది. ఆయన ఏందో తెలుసు అందరికి. ఆయన ప్రజలకు దూరం ఉన్న వ్యక్తి కాదు, ప్రజలకు దగ్గర ఉన్న వ్యక్తి. దాన్ని ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. కాబట్టి అది మీరు వ్యక్తిగతంగా, ఇప్పుడు నేనేమంటాను, కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ఇప్పటివరకు మీరు ముఖ్యమంత్రి చేయలే, ఒక బీసీని ప్రధానమంత్రి చేయలే, ఒక ఎస్సీ ఎస్టీని ముఖ్యమంత్రి చేయలే, ప్రధానమంత్రి చేయలే, 50-55 ఏళ్ళు మీరు పరిపాలించి. కానీ ఎదుగుతున్న వాళ్ళను మీరు డ్యామేజ్ చేసి పారేస్తారు. మళ్ళీ ఆడిపోయి 42% రిజర్వేషన్ అంటారు. అరే నువ్వు రిజర్వేషన్ 42% నువ్వు ఇస్తానావు కదనే, అప్పుడు కేంద్రాన్ని అడిగిస్తా ఉన్నావా?